అంటే ఎంత వాటర్ తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ రిస్క్ తగ్గుతుంది అంటారు? దీనికోసం ఒక స్టడీ అయింది 1996లో. ఒక ర్యాండమైజ్డ్ కంట్రోల్ స్టడీలో చూశారు, ఎవరికి యూరిన్ ప్రొడక్షన్ పర్ డే 2.5 లీటర్స్ అవుతుంది అట్లీస్ట్. సో అట్లాంటివి పేషెంట్స్కి స్టోన్ ఫార్మేషన్ కంట్రోల్ గ్రూప్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంది. దాని అర్థం ఏంటంటే ఆబ్వియస్లీ వీ కాంట్ మెజర్ యూరిన్ ఎవ్రీ డే టు సీ వెదర్ 2.5 లీటర్స్ అవుతుందా లేదా. సో బేసిక్ సమరీ ఏంటంటే మన బాడీలో 2.5 లీటర్ యూరిన్ ప్రొడ్యూస్ చేసుకోవడానికి వీ షుడ్ కన్జ్యూమ్ అబౌట్ 3 to 3.5 లీటర్ ఆఫ్ వాటర్. సో ఒక జనరల్ మెసేజ్ ఇవ్వచ్చు, ఎవ్రీ డే 3 to 3.5 లీటర్ కనీసం వాటర్ అందరికీ తాగాలి. నేను నా పేషెంట్స్కి ఒక సింపుల్ ఫార్ములా ఇస్తాను, అది ఏంటంటే వాటర్ అడిక్వేట్గా తాగితే యూరిన్ విల్ బి యాజ్ క్లియర్ యాజ్ వాటర్. యూరిన్ ఎల్లో కలర్ అసలు రాకూడదు. యూరిన్ షుడ్ బి యాజ్ క్లియర్ యాజ్ వాటర్ ఎవ్రీ టైమ్. అంత క్లియర్గా వస్తుంది అంటే లైక్ యు ఆర్ హ్యావింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్. అది ఒక సింపుల్ ఫార్ములా, ఈజీగా అసెస్ చేయొచ్చు. కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి అని ఏమన్నా సిమ్టమ్స్ మనకు తెలుస్తాయా? అంటే స్టమక్ పెయిన్ ఒక కైండ్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. సో స్టమక్ పెయిన్ వచ్చేది కిడ్నీ వల్లనే, అంటే కిడ్నీ స్టోన్స్ వల్లనే అని ఎలా గుర్తించాలి? కిడ్నీ మన కడుపు వెనకాతల సైడ్లో ఉంటుంది. సో ఇట్లా ఫోటోగ్రాఫ్ తీసుకునేటప్పుడు ఇట్లా పోజ్ పెడతాము కదా, సో మన వేలు ఎక్కడ ఉంటుందో వెనకాతల నడుములో. సో నడుములో నొప్పి ఉంటే అది ఒక ఫస్ట్ సైన్ అనమాట. సో నడుములో నొప్పి, ఆ నొప్పి యూజువలీ కింద వెళ్తుంది కూడా, సో గ్రాయిన్ దగ్గర వెళ్తుంది. సో ఒక రేడియేటింగ్ పెయిన్ మన నడుముల నుంచి మన గ్రాయిన్ ఏరియా వరకు వెళ్ళసిన పెయిన్, అట్లాంటి పెయిన్ ఉంటే, ఇంకా మూత్రములో మంట ఉంటే అది చాలా స్పెసిఫిక్ స్టోన్ రిలేటెడ్ సిమ్టమ్స్, దాని అర్థం అది ఉందన్నమాట. సో అలా ఉంటే డెఫినెట్లీ ఒక యూరాలజిస్ట్ కన్సల్ట్ చేసి ఒక చిన్న యూరిన్ టెస్ట్ ఇంకా స్కాన్ చేస్తే క్లియర్ అవుతుంది. ఇంకా దాన్ని బట్టి చూసి ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకోవచ్చు.